గోదావరి ఉరకలెత్తుతుంది, ఉరుకుల పరుగులతో సాగుతుంది, ప్రవాహపు పరుగులతో భయాందోళనలు పుట్టిస్తుంది. ప్రస్తుతం మనం కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తే అత్యంత ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఇప్పటికే సుమారు గోష్పాద క్షేత్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలు దాదాపు నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క ఆలయంలోకి 10 అడుగుల మేర గోదావరి నదీ ప్రవాహం సాగుతుంది. దీంతో ఇక్కడ రోజువారీ కార్యకలాపాలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. దీంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా వరద నీరు ప్రవేశించింది. దాంతో గ్రామస్తులందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఎక్కట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏజెన్సీలో ఉన్నటువంటి పలు గ్రామాలతో పాటు లంకలు, గోదావరి లంక గ్రామాలు అయితే దాదాపు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పొచ్చు. అనేక గ్రామాలకి పూర్తిగా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దాంతో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు. ఆచంట, యలమంచిలి మండలాలతో పాటు పోలవరం మండలంలో ఉన్నటువంటి దాదాపు 60 గ్రామాలకి ఇప్పటికే పూర్తిగా రవాణా నిలిచిపోయింది. 2 రోజులుగా వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే వారందరూ కూడా అందించాల్సినటువంటి సహాయక చర్యలు ఏమాత్రం అందుతున్నటువంటి దాఖలాలు లేవు. వరదల్లో చిక్కున్నటువంటి వరద బాధితులందరికీ కూడా అందించాల్సినటువంటి కనీస సదుపాయాలు కూడా అందుతుండలేదని చెప్పి వాళ్ళందరూ తీవ్రమైనటువంటి ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే గోదావరి ఈ సీజన్లోనే అత్యధికమైనటువంటి నీటి ప్రవాహంతో ప్రస్తుతం సాగుతుంది. ఈ ఏడాది దాదాపు వరద కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఈసారి మాత్రం ఇప్పుడు మాత్రం 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి 3వ ప్రమాద హెచ్చరిక దిశగా సాగుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అయితే ఇప్పటికే మొత్తం 175 క్రస్ట్ గేట్లను పూర్తిగా ఎత్తేస్తారు. వస్తున్నటువంటి ఇన్ఫ్లోస్ని పూర్తిగా సముద్రంలోకి వదులుతున్నారు. మొత్తం మిగులు జలాల్ని పూర్తిగా దిగువ వదులుతుండడంతో దిగువనున్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా వరద భయంతో కొట్టి మిట్టాడుతూనే వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరినీ ఆదుకోవాలని కూడా కోరుతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు దాదాపు తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయం నుంచి కానీ ఈ వరద ముప్పు కాసింత తగ్గొచ్చని చెప్పి వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కనీసం రేపటి నుంచి అయినా ఉపశమనం లభిస్తుందని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. మొత్తంగా పరిస్థితి అయితే మాత్రం ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి 16 అడుగులకు సమీపంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం నమోదవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. దీంతో సుమారుగా 16 లక్షల క్యూసెక్కుల నీరుని దిగువకు వదులుతున్నారు. ఇది మరింత పెరిగితే మాత్రం 3వ ప్రమాద హెచ్చరిక స్థాయికి రెడ్ అలర్ట్ ప్రకటించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి రాదని చెప్పి అధికారులు అంచనాగా కనిపిస్తుంది. మళ్ళీ కానీ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమైతే కనుక తప్పనిసరిగా 3వ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటాల్సినటువంటి పరిస్థితి తలెత్తుందని, అందుకు తగ్గట్టుగా అధికారులంతా అప్రమత్తమే ఉండాలని ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులు దిగువకు ఆదేశాలు జారీ చేశారు. దానికి తగ్గట్టుగానే యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. అయితే వరద బాధితులను ఆదుకోవడంలో మాత్రం యంత్రాంగం కాసింత విఫలమైనట్టు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి పరిస్థితి ద్వారా తెలుస్తోంది. కెమెరా పర్సన్ రమేష్తో శంకర్ ఫర్ 10 టీవీ.